జీవితం అంతా వెతకలేం, ఆకలంటూ ఒకటి ఉందిగా. దిగులు పడకు రమేష్, చెప్పలం అనే మాట ఈ లోకంలో ఉన్నంత వరకు భోజనానికి లోటు ఉంటుందా? ఫోటో పెడదాం. హలో, నా కారులో ఒక ఫోటో ఉంది, ఏమిటి విషయం? చిన్న మ్యాటర్ ఉందిలే. ఏం మ్యాటర్ చెప్పండి. ఇదంతా ఫోన్లో చెప్పలేం బాస్, ముఖాముఖే చెప్పాలి. మీరు బయలుదేరి తిన్నగా బీచ్ రోడ్డుకు రండి. సార్, బెంగళూరు టమాటా లాంటిది, మిలమిలా మెరిసిపోతుంది. మీరు వేలుతో టచ్ చేస్తే చాలు. ఓ అలాగా, మేం పిండేస్తాం కదా. దేన్ని? పోలీసోడు దేండ్రా పిండుతాడు. రమేష్ చెప్పండి సురేష్. నిమ్మకాయని నలిపేసినా పర్వాలేదు, జ్యూస్ పిండేశాడు రమేష్. జ్యూసులో తాగిసారు సురేష్. రింగ్ వెళ్తోందన్నా. నెక్స్ట్. వీడికి వెళ్తోందన్నా. నెక్స్ట్. వీడు తంజావూరు శంకర్ అన్నా, చాలా డేంజర్ గాడన్నా. వీడు కిలాడి అశోక్ అన్నా, ఎత్తులు వేయడంలో జిత్తులు మరి నక్కలన్నా. వీళ్ళు పెద్ద మోసగాళ్ళన్నా. వీళ్ళు ఎలాంటి వాళ్ళన్నా సరే చాలా ఈజీగా మోసం చేసేస్తారన్నా. వీడికి వైఫ్ కూడా ఉందన్నా. వీళ్లతో ఎవడ పెట్టుకున్నా సరే వాళ్ళందరూ డీప్ స్లీప్. వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నా. మనం లాస్ట్ సారి డీల్ చేసుకుంది వీళ్లతోనే అన్న. నాకు వీళ్ల మీద ఎందుకో అనుమానంగా ఉందన్నా. వీళ్ళు మన మీద ప్రశ్నలు వేశారు, వీళ్ల మీద నాకు అనుమానంగా ఉందన్నా. వచ్చిన వాళ్ళు ముగ్గురు, డబ్బు దొబ్బింది ముగ్గురే అన్నా. వీళ్లకు అజిత్, సింబు, పవర్ స్టార్ మాస్కులు వెయ్యండ్రా. ఓకే సార్. రేయ్, ఆ డైనోసర్ నోటోని తీసుకురా. సార్, వీళ్ళ చూడండి. వీళ్ళే సార్, ఖచ్చితంగా వీళ్ళే సార్. నువ్వు వెళ్ళొచ్చు. వీళ్ళ డ్రెస్ ప్రూఫ్ లో ఏదైనా సిమ్ కొన్నారా? అవునన్నా, ఉందన్నా. బ్రెయిన్ లో రక్తనాళాలు దెబ్బతిన్నాయి బాగా. దీనివల్ల ముఖ్యంగా పనిచేసే జ్ఞాపక శక్తి ఇంద్రియాలు తగ్గిపోయాయి. మెమరీ పూర్తిగా పోలేదు. సో వి కాల్ ఇట్ సెరిబ్రల్ కాంట్రాక్ట్స్ డ్యామేజ్. ఈజ్ దేర్ ఎనీ హ్యామరేజ్ డాక్టర్? నో, స్లైట్లీ స్వెల్లింగ్, వాపుంది. ఇట్స్ లీడ్స్ టు రీసెంట్ మెమరీ లాస్. 3-4 నెలల క్రితం జరిగిన విషయాలు ఏవీ గుర్తుండవు. ఇంతకు ముందు విషయాలు, ఇప్పుడు జరగబోయే విషయాలు అవే గుర్తుంటాయి. అకార్డింగ్లీ అవర్ ట్రీట్మెంట్, హీ షుడ్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ విత్ ఇన్ ఎ మంత్ డాక్టర్. ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్ రియాక్షన్ ఎలా ఉంటుంది డాక్టర్? తను లాస్ ఆఫ్ మెమరీలో ఉన్నాడన్న విషయం తెలియనంత వరకు అతనికి ఏ ప్రాబ్లమూ లేదు. ఐ సీ. హ్యావ్ ఏ రెగ్యులర్ క్లినికల్ చెకప్. థ్యాంక్ యూ డాక్టర్. మై ప్లెజర్. స్వామి సుబ్రహ్మణ్య, నా దేవుడా, ఎలాగోలా పోయిన డబ్బులు సగం మాకు దొరికిందంటే చాలు, నీ గుడికొచ్చి 1000 సార్లు గుండు కొట్టించుకుంటాను. అల్లాహు అక్బర్. ఓ అల్లా, క్యా అల్లా, బోలో రమేష్. బోల్తా అల్లా, ఆ అమౌంట్ మాత్రం దొరికిందంటే నేను సురేష్ మర్చిపోకుండా సౌదీలో ఉన్న నీ మక్కాకి పాదయాత్ర చేసుకుంటూ వస్తాం. అల్లా వాళ్ళ తీసుకురండిరా. మమ్మల్ని ప్రేమించే యెహోవా మా తండ్రి, మా తండ్రి, ఈ ప్రశాంతమైన ఉదయాన నీకు నేను స్తోత్రము చేస్తున్నాను తండ్రి. పరలోకమునందున్న నా పరమపిత, దేవా ప్రభువా నా యేసుక్రీస్తు, నీ నామాన్ని జపించుతున్నాను. నీ పాదముల పడి వేడుకొనుచున్నాము. మంచి మాట మా చెవులారా వింటే నీ దేవాలయములకు వచ్చి మృఖ్యదా దేవా. అందరూ కలిసి చెప్పండి హల్లెలూయా. పాపములు ప్రక్షాళనము చేయు దేవా. హల్లెలూయా. అన్న పిలుస్తున్నారు. రమేష్, సురేష్, ఏమిటి దేవుణ్ణి పిలిస్తే రాక్షసుడు వస్తున్నాడు? నమస్కారం. వాడాడు వాళ్ళ గుళ్ళకి వెళ్ళి మొక్కుతూ ఉంటారు. మీరేంద్రా 3 దేవుళ్ళకి మొక్కుతున్నారు? ఏంది కథ? ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి అంతే. మీరేం చేసి లోపలికి వచ్చారు? జాతి గొడవలా? రేపు అటెంప్ట్ చేసినారా? నేను ఒక్కసారి కూడా అటెంప్ట్ చేయలేదన్నా. రాజకీయ నాయకులు తిట్టిగా లోపలికి వచ్చారా? రాగుల రేట్ అంతా కూడా మాకు తెలియదు, మేము ఎలా రాజకీయ నాయకులను తిడతాం? అదేం లేదన్నా, కారులో ఫోటో పెట్టాం, మమ్మల్ని పట్టుకుని లోపల పెట్టారు. కారులో బాంబు పెడుతుంది కదరా పట్టుకొచ్చింది ఇక్కడికి? ఒట్టి ఫోటో కాదన్నా, టక్కరి ఫోటో. అట్టంటే ఏంది? అది ఆడందుకు పెట్టారు? అందుకే తెలియనట్టు నటించుకోండి, ఎన్ని కాంపౌండ్లు దూకుంటారు. మీకు తెలియని మ్యాటరా మహాత్మా? లేట్ గా బల్బ్ వెలిగింది కావాలనుకుంటా.
మామ పనులు చేస్తుంటారా మీరు? సురేష్ రమేష్ ఈ కాళ్ళు అంకుల్స్ అన్నా ఈ పని మా కోసం చేయడం లేదన్నా. చేసేది యాదవ పనులు, దీనికి ఏందిరా ఫ్లాష్ బ్యాక్? నిజమే అన్నయ్య, స్నేహం కోసం ఇదంతా చేసాం మేము. పర్వాలేదు అన్నయ్య ఫీల్ అవుతున్నాడు. ప్రేమ కోసమా? అవునన్నయ్య, నా ఫ్రెండ్ కూతురికి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో చేర్చాం. ఆ పాప ప్రాణాలు కాపాడడం కోసం నేను, నా మిత్రుడు రమేష్ మార్చి అందరి కళ్ళు పట్టుకుని బతిమాలుకున్నాం. బోరుమని ఏడ్చాం, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ పాపని కాపాడాలనే ఒకే ఒక కారణంతో మేము కారులో ఫోటో పెట్టాం, ఇక్కడికి తీసుకొచ్చి పాడేశారు. మిమ్మల్ని చూస్తుంటే రౌడీ వేషంలో ఉన్న మహామునీశ్వరుడులా ఉన్నారు. మీరే ఈ రోబో శంకర్ని కాపాడాలి. శంకరా, మమ్మల్ని కాపాడండి. కేవలం ప్రేమ కోసం మనసును చంపుకొని మామ పని చేసినాడు. చాలా గొప్పోళ్ళు రా, గొప్పోళ్ళు. మీలాంటి స్నేహితుల్ని జీవితంలో ఒక్కసారి కూడా చూడలా. ఫోన్ ఇట్టుండ్రా. హలో బాస్, చెప్పండి. ఈ లాయరు మన పిల్లకాయ లోపలికి వచ్చారు, వెంటనే బయటికి తీసుకెళ్ళిపోవాలి. నా ఆస్తి మొత్తం కరిగిపోయిన పర్వాలేదయ్యా, ఆ పిల్లకాయలు మాత్రం బయటికి రావాలా. కేసు ఏంటో చెప్పండి, ఫైల్ చేద్దాం. ఏడవకండి బాస్, విషయానికి రండి. ప్రేమ కోసం మామ పని చేసి లోపలికి వచ్చారయ్యా వాళ్ళు, లోపలికి వచ్చారు. బాస్, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్తారా? స్నేహం కోసం మామ పని చేసి లోపలికి వచ్చారయ్యా వాళ్ళు, లోపలికి వచ్చారు. మన పరువురు జెండా కట్టి ఎగరేశాడు రమేష్.